ఎలా అనిపిస్తుంది అన్న? బిగ్ బాస్ బాగానే అనిపిస్తూ ఉందన్నమాట. అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. చాలా కొత్త ఇంపాక్ట్గానే క్రియేట్ అవుతుంది. అంటే ముందు కన్నా ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ చాలా బాగుందండి. ఎవరి వల్ల బాగుందంట? ఎవరి వల్ల బాగుందని నాకు తెలిసి అమర్దీప్ వల్ల బాగుంది. అంటే నాకు ఫ్యాన్గా కాబట్టి ఆయనకి ఏమో నాకు ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. అంటే ఇప్పుడు పల్లవ ప్రశాంత్ గాని బాగానే ఆడుతున్నాడు. అంటే వాళ్ళ ఫ్యాన్స్కి అది బాగుంటుంది. ఇప్పుడు మనకి ఎవరు నచ్చుతారో అది వాళ్ళదే మనకి బాగుంటుంది. గొడవలు జరుగుతున్నాయి, అది కామన్ బ్రో. ప్రతి ఒక్క బిగ్ బాస్ ఫస్ట్ నుంచి 6-7 దాకా ప్రతి ఒక్కటి కాంట్రవర్సీ, ఏదో ఒకటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒక హౌస్లో ఉన్నప్పుడు జరుగుతుంది, కనీసం 3 ఫ్రెండ్స్ రూమ్లో ఉంటేనే గొడవ జరుగుతుంది. మరి అటువంటిది ఒక 10-15 మంది ఉంటే ఎవరన్నా అందరు గెలవాలనే గొడవ పడతారు, కానీ ఏది మనసులో కక్ష పెట్టుకొని ఏది గొడవరు. మళ్ళీ రేపు గేమ్ అయిపోయాను అందరూ ఈక్వల్గా. నా వర్టికి అయితే నేను సపోర్ట్ చేస్తున్నా బ్రో. చాలా మంది కానీ అమర్దీప్కి ఫ్యాన్స్ ఉన్నారు, బట్ ఏంటంటే బయట పట్టడం లేదనమాట. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది, సాఫ్ట్వేర్, ఈవెన్ బెంగళూరు, చెన్నై లాగా ఉన్నారనమాట. కానీ బయట పట్టడం లేదు. ఇప్పుడు ఓటింగ్లో చూసుకుంటే అమర్దీప్కే కొంచెం టాప్ రేటింగ్లో వస్తుంది. పల్లవ ప్రశాంత్ గేమ్ అంటే ఇంకా అతనికి నాకు తెలిసి ఆ కాన్ఫిడెన్స్ తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. ముందు ఉన్నది స్టార్టింగ్లో కాన్ఫిడెంట్, కప్పు కొడతానని. అంటే అది కొంచెం తగ్గుతూ ఉంది. ఆ తగ్గడానికి కానీ రీజన్ ఏంటంటే శివాజీ గారి ఫ్రెండ్షిప్పే కొంచెం ఆటంకం పడుతుంది. అంటే సపోర్ట్ ఎక్కువ చేయడం వల్ల ఏంటంటే నీ జెన్యూనిటీ అనేది, నీ గేమ్ అనేది బయటికి రావటంలా. అంటే నా ఏమన్నా చేసినా నాకు అన్నాడు, శివాజీ అన్న ఉన్నాడు, అది కాదు. యాజ్గా నువ్వు కన్సిస్టెంట్గా వెళ్ళినప్పుడు ఏంటంటే నీ గేమ్ అనేది నువ్వు ఆడాలా. నువ్వు సపోర్ట్ తీసుకున్నప్పుడు ఏమవుద్ది అంటే ఫైనల్కి వచ్చేసరికి రేపు శివాజీ గారే పల్లవ ప్రశాంత్ తొక్కి పైకి రావచ్చు కదా. 100%. అంటే ఇప్పుడు విన్నర్ ఏంటంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం, ఒక 50 lakhs ఎంతో సంథింగ్ ప్రైజ్ మనీ అది ఇదని. డబ్బు కాడికి వచ్చేసరికి ఎవరైనా కానీ ఫేమ్ కానీ పెరుగుతుంది. బిగ్ బాస్ 7 టైటిల్ ఎవరంటే ఒకరిదే పడుతుంది. కాబట్టి శివాజీ ఫ్రెండ్షిప్ చేయడం అది పల్లవ ప్రశాంత్గా కొంప ముంచుతుంది అని చెప్పి. డబ్బు గురించి మాట్లాడకపోతే అందరూ వాళ్ళ నాన్నగారికి బెంచ్ గారు కొనుక్కుంటున్నారు, కానీ రైతులకు ఇచ్చేస్తాను. దాని గురించి అంటే నాకు తెలియదు బ్రో. ఈ బిగ్ బాస్ గురించే తెలుసు అనమాట. ఏంటంటే శివాజీ గారిని ఎక్కువగా నమ్మితే మోసపోయేది పల్లవ ప్రశాంత్. ఫైనల్కి వచ్చేసరికి చేయి వదిలేస్తాడు, అది మాత్రం పక్కా. ఎందుకంటే ఆయన ఆల్రెడీ వీళ్ళన్నా బయట యూట్యూబర్లు, ఇన్స్టాల్లో వీళ్ళ యాక్టర్లో, ఆయన సినీ ఫీల్డ్లోనే యాక్టర్ అనమాట. ఈ యాక్టర్కి తెలుసు ఎక్కడ వాడుకోవాలా, ఎక్కడ తొక్కాలని వాళ్ళకి తెలుసు అనమాట. అది తెలియక మోసలో పడిపోయాడు అనమాట. అమర్దీప్ ఎందుకు గెలుస్తున్నాడు అంటే ఓన్గా ఆడుతున్నాడు, సపోర్ట్ ఎవరు తీసుకోవడంలే. అది మంచిగైనా చెడుగైనా ఏంటంటే జెన్యున్గా ఆడాలన్నమాట, గేమ్ ఆడేది కాబట్టి. అమర్దీప్ లేపిందన్నారు కదా. లేపింది అన్నారు. ఇప్పుడు రేపు బయటకు వచ్చేస్తారు బ్రో. రేపు ఫైనల్గా నిలబడేది అమర్దీప్, పల్లవ ప్రశాంతే. అంటే ఒక లెక్కలో చెప్పాలంటే ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి ఎంత బజ్ ఉంటుందో మన తెలుగు రాష్ట్రాల్లో అలా బజ్ ఉంటుంది. బట్ ఎక్కువగా డామినేషన్ ఏంటంటే మన ఇండియానే గెలుస్తుంది కాబట్టి మన దీంట్లో కానీ అమర్దీపే గెలుస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఓటింగ్ అని ఎక్కువగా అమర్దీప్కే పాజిటివ్గా వెళ్తుంది. ఇన్ని రోజులు జరిగిందంత ఒక ఎత్తు అనమాట. ఇప్పుడు ఏంటంటే కొత్తగా కథ మారుతూ ఉందన్నమాట. అది ప్రియాంక గారు అంటే అంతకేమీ అనిపించడం లేదు బ్రో. అసలుకి మనకి షో చూస్తున్నప్పుడు ఏంటంటే అమర్దీప్, పల్లవ ప్రశాంత్ వీళ్ళిద్దరు ఎవరొకరు కనపడాలనేదే థాట్ ఎక్కువగా ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్సే ఎక్కువ చూస్తున్నారు అనమాట. శివాజీ గారు అయితే అసలు వేస్ట్ బ్రో. ఇంకా మిగతా వాళ్ళు అందరూ వచ్చేస్తారు బ్రో. నాకు తెలిసి వీళ్ళిద్దరే నిలబడాలి బ్రో. ఆ రోజు కరెక్ట్గా ఉంటుంది. ఒక సినిమాకి, పెద్ద హీరో సినిమాకి ఎంత బజ్ ఉంటుందో ఫస్ట్ షో చూడాలని ఫ్యాన్ షోగా అంత ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నారు. అయితే ఒకటి చెప్తున్నా, పల్లవ ప్రశాంత్ కానీ విన్ కానీ కాకపోతే చాలా గొడవలు జరుగుతాయి. అది దాన్ని ప్రీపెయిడ్ ప్లాన్గా చేసుకొని చేస్తున్నారు అనమాట. నాకైతే అమర్దీపే బ్రో. అమర్దీప్ అందరూ పల్లవ ప్రశాంత్ అంటున్నారు, భయపడాల్సిన అవసరం ఏంది? నా అభిప్రాయం అది. అదే నేను చెప్తున్నా, అందరూ పల్లవ ప్రశాంత్ ఏంది, పల్లవ ప్రశాంత్ ఎవడు? రైతు బిడ్డ, నేను రైతు బిడ్డ, సో వాట్? అయితే ఏంటి రైతు బిడ్డ అయితే ఏంటి? ఇప్పుడు రైతు బిడ్డ వెళ్ళి కప్పు కొడతాడు, ఏమొస్తుంది? రైతులకు ఏమొస్తుంది? ఇప్పుడు యాక్చువల్ చెప్తాను, ఒక రైతు బడి ఒక యూట్యూబర్ ఛానల్ ఉన్నాడు, అతను 10 లక్షల సబ్స్క్రైబర్ ఉన్నారు. రైతులకు ఏమేమి ఉపయోగపడే అన్నీ చెప్తాడనమాట. ఈ పంటలు వేసుకోండి అది ఇదని. అటువంటి వాళ్ళు చెప్పి కాళ్ళు మొక్కుతాను నేను. యాజ్ ఏ రైతు బిడ్డగా చెప్తా ఉన్నాను. నేను అమర్దీప్ ఫ్యాన్ బ్రో. మీరు ఏమైనా అనుకోండి, ఏమైనా రాసుకోండి. ఆయన సీరియల్ యాక్టర్ కదా బ్రో, ఆయన సినిమా ఆఫర్లు వస్తాయి అంతే కదా. ఎవరు ఈయన? రైతు బిడ్డగా రైతులకు హెల్ప్ చేయాలి కదా. అంటే రైతు బిడ్డ నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు రైతు ఆట కాదు, ఇప్పుడు రైతు బిడ్డ అన్నప్పుడు రైతులకి సజెషన్స్ ఇవ్వాలి కదా. రైతులకు సజెషన్స్ ఇస్తే నెక్స్ట్ జనరేషన్ ఎవరు అలా చెప్పలేదే. అది కాదు, నువ్వు కొత్తగా ఏదైనా కనిపెట్టు. ఇప్పుడు ఎన్టీఆర్ చెప్పేదండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, సీనియర్ ఎన్టీఆర్. ఆయన రైతు బిడ్డే కదా. ఆయన రైతు బిడ్డ అయినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆయన కష్టపడ్డాడు. ఈ రోజు అసలు తెలుగు అంటే సీనియర్ ఎన్టీఆర్. అది నీకు నీ ఓన్గా ఒక చెప్పేదేనండి బ్రో. నీకు ఓన్గా ఐడెంటిటీ క్రియేట్ చేసుకో. నీకు ఓన్గా ఐడెంటిటీ క్రియేట్ చేసుకో. అది ఏదైనా కానీ. ఎవరు? అమర్దీప్ సీరియల్ యాక్ట్ చేస్తున్నాడు, ఏం చేసుకున్నాడు? సింపతి వాడాడు, రైతు బిడ్డ అన్నాడు. ఇప్పుడు నేను రైతు బిడ్డ అంట, మరి నువ్వు నా మీద ఎందుకు సింపతి చూపించడం లేదు? నువ్వు ఎందుకు చెప్పేది? నేను యాజ్గా చెప్తా ఉన్నాను. నేను ఇక్కడే నువ్వు సపోర్ట్ ఇలా, నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఏమి ఇస్తావు?